ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ప్రజలకు సూచించారు. ఎటువంటి సమస్యలు ఆటంకాలు సృష్టించకుండా సోదరభావంతో జరుపుకుంటూ పోలీసులకు సహకరించాలని ఏసీపీ అన్నారు. షాద్నగర్ బుగ్గారెడ్డి గార్డెన్లో సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులు, నాయకులు, కుల సంఘాలు, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. గణేష్ మండప నిర్వాహకులు ఆన్లైన్ అనుమతులు తీసుకోవాలని కోరారు. మండపాల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే వెంటనే 100కు డయల్ చేయాలని ఏసీపీ కోరారు. ప్రభుత్వ శాఖలు అంటే పోలీస్, మున్సిపల్, అదేవిధంగా ఇరిగేషన్, తర్వాత ఫైర్, ఈ అందరి డిపార్ట్మెంట్తో ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే వినాయక చవితి కానీ మిలాదుల్ నబీ కానీ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేయడానికి కోసం వివిధ మంటపాల నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా పట్టణ ప్రముఖులందరితో కోఆర్డినేషన్ మీటింగ్ చేసినాము. దీంట్లో అన్ని విషయాలు చర్చించాం. దాని ప్రకారము మన ప్రభుత్వ పరంగా ఏదైతే అంటే రిపేర్స్ ఉన్నాయి కావచ్చు, అదేవిధంగా విగ్రహాల రిజిస్ట్రేషన్ కావచ్చు, మిలాదుల్ నబీ బందోబస్తు కావచ్చు, అన్నిటి విషయంలో చర్చించడం జరిగింది. దీనిపై మన పోలీసు శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వినాయక నిమజ్జన సందర్భంగా మున్సిపాలిటీ తరఫున షాద్నగర్ పురపాలకలో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా శానిటేషన్, వాటర్ సప్లై, లైటింగ్, రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా క్రేను అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటాము. అదేవిధంగా పోలీస్ శాఖతో, ఫైర్, ఇరిగేషన్, మిగతా శాఖలతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా అందరం కూడా సహకరించి జరిపించుకోవాలని